వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లైఫ్లో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఇవాళ నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఎందుకంటే మీరు క్యాప్షన్ చూసినట్టే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇవాళ నేను నా బ్యాగ్ కలెక్షన్ చూపించబోతున్నానని. ఎస్, నాకు బ్యాగ్స్ అంటే చాలా ఇష్టము అండ్ నా దగ్గర చాలా కలెక్షన్ ఉంది. నార్మల్ గా మనం గర్ల్స్ బయటికి వెళ్ళి షాపింగ్ కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా మంచిగా రెడీ అవ్వడం చూస్తాం కదా, ఏమేమి వేసుకున్నారు, లైక్ మ్యాచింగ్ వేసుకున్నారు అని చెప్పి గర్ల్స్ చూద్దాం. ఇట్స్ వెరీ కామన్, నాకు తెలిసి మీరు కూడా చూసే ఉంటారు. అదేనమాట. అయితే చూసినప్పుడు నేను ఫస్ట్ అబ్జర్వ్ చేసిన బ్యాగ్స్ అన్న కళ్ళు అలా వెళ్ళిపోతాయి బ్యాగ్స్ మీదకి. అంత ఇష్టం నాకు బ్యాగ్స్, ఎన్ని ఉన్నా తక్కువనే అనిపిస్తుంది. ఇంకా నాకు ఎప్పుడైనా మూడీగా ఉన్నప్పుడు ఇలా బయటప్పుడు ఇలా బ్యాగ్స్ వేసుకుంటుంటే నచ్చిన బ్యాగ్ చూసీగా చేసుకొని ఇలా వేసుకుంటుంటే మ్యాచింగ్ వేసుకుంటే మంచి వైబ్స్ వస్తాయి నాకు. అదేంటో ఒక హ్యాపీనెస్, బట్టల్ని చూసినా బ్యాగ్స్ ని చూసినా అది పిచ్చే హ్యాపీనెస్ అనమాట. ఇట్స్ గర్ల్ థింగ్స్, గర్ల్స్ చూస్తే బాగా రిలేట్ అవుతారు. నేను మీకు నా ఫేవరెట్ బ్యాగ్స్ చూపించబోతున్నాను. అన్ని చూపించాలంటే పాటలు తీయాల్సి వస్తుంది. సో ఓన్లీ నా ఫేవరెట్ చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను మీకు ఫస్ట్ నా క్యూట్ కలెక్షన్ చూపించబోతున్నాను. నాకున్న బ్యాగ్స్ లో ఇది నా క్యూటెస్ట్ బ్యాగ్ అని చెప్పొచ్చు. దిస్ ఇస్ ఫ్రమ్ లైఫ్ స్టైల్. మొత్తం కిటీ బ్యాగ్ అనమాట. సాఫ్ట్ గా ఫరీ ఉంటుంది. ఇదంతా ఒక క్యూట్ గా ఉన్నట్టు దీనికి ఇంకా క్యూట్నెస్ యాడ్ చేసింది. క్యూట్నెస్ ఓవర్లోడెడ్ అని చెప్పొచ్చు నేనైతే. ఇది నా బర్త్డే గిఫ్ట్. ఐ లవ్ దిస్ బ్యాగ్. నార్మల్ గా నాకు క్యూట్ కలెక్షన్ అంటే చాలా ఇష్టము, అలాగే ఈ బ్యాగ్ నాకు ఇంకా నచ్చింది. మనం పార్టీస్ కి వెళ్ళినప్పుడు మన దగ్గర ఎక్కువ స్టఫ్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ గా మొబైల్ ఫోన్, ఒక వాలెట్ అది సరిపోతుంది కదా. అలాంటి టైంలో ఇది వేసుకుని వెళ్ళడానికి టోగోలాగా చాలా బాగుంటుంది. లైక్ మీరు ఏ అవుట్ఫిట్ వేసినా దానికి ఒక పాప్నెస్ ఇస్తుంది అన్నమాట. ఇట్లా లిఫ్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి H&M రౌండ్ స్ట్రా బ్యాగ్ అనమాట. ఇదంతా సెల్ఫ్ డిజైనింగ్ తో వచ్చింది. పీచ్ కలర్ సెల్ఫ్ డిజైన్ బ్యాగ్ అనమాట. దీనికి ఒక స్లింగ్ వచ్చింది అండ్ ఇట్లా హ్యాండిల్ గా కూడా ఉంది. ఇది మంచి ఒకేషనల్ వేర్ అనమాట. ఇదైతే లైట్ కలర్స్ కి బాగుంటుంది, ఇంకా డార్క్ కలర్స్ కి కూడా యాక్చువల్లీ అన్నిటికీ బాగుంటుంది అనుకోండి. నైట్ పార్టీస్ కి ఇంకా చాలా మంచి లుక్ ఇస్తుంది. ఇది వచ్చేసి ఒక సింగిల్ కంపార్ట్మెంట్ ఉంది, ఒక జిప్ ఉంది. జస్ట్ ఒక సింగిల్ కంపార్ట్మెంట్ ఉంది. సో పీచ్ ఇస్ మై ఫేవరెట్ కలర్. ఎప్పుడైనా పేస్టల్ కలర్స్, ఇట్లా పేస్టల్ కలర్స్ నాకు చాలా నచ్చుతాయి. అందులో వన్ ఆఫ్ ద కలర్ ఇస్ పీచ్ అనమాట. సో నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి చీతా ప్రింట్ బ్యాగ్. చీతా ప్రింట్ బ్యాగ్ అనమాట. ఇది మనం ల్యాప్టాప్ క్యారీ చేసుకోవచ్చు, లేదా టర్స్ కి వెళ్తాం కదా, అలా వెళ్ళినప్పుడు ఎక్కువ స్టఫ్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. లైక్ వాటర్ బాటిల్స్, కార్, ఫేస్ వాష్, స్నాక్స్ అలా అన్ని క్యారీ చేసుకోవడానికి ఇది బాగుంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి ఇలా 2 కంపార్ట్మెంట్స్ మధ్యలో ఒక జిప్ లాగా వచ్చింది. దీన్ని నేను ఎగ్జిబిషన్ లో తీసుకున్నాను. ఎగ్జిబిషన్ నచ్చే పార్టీ ఏంటి తెలుసా? బార్గెన్. నేను ఎంత బార్గెన్ చేసి తీసుకున్నాను తెలుసా? అది వాడు 3000 చెప్పాడు. నేను బార్గెన్ చేసి 1200కి తీసుకున్నాను అనమాట. అది అసలు ఎగ్జిబిషన్ కి మంచి గర్ల్ గ్యాంగ్ తో వెళ్తే అబ్బా తక్కువ మినిమం డబ్బుల్లో ఎక్కువ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ దాట్. సో నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి జిమ్మీ వోగ్ లో నుంచి. నేను చెప్పాను కదా మీకు నాకు క్యూట్ స్టఫ్ అంటే చాలా ఇష్టం అని చెప్పి. ఇది కూడా వన్ ఆఫ్ ది క్యూట్ స్టఫ్ అనమాట. ఏం లేదు, ఒక ఎల్లో స్లింగ్ వచ్చింది, మరి ఎక్కువ కూడా లేదు. అండ్ ఓన్లీ 1 సింగిల్ కంపార్ట్మెంట్. చూడడానికి కొంచెం చిన్నగా ఉంది కానీ స్టఫ్ మాత్రం చాలా పడుతుంది ఇందులో పెట్టుకోవడానికి. అండ్ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చింది. చూడగానే అలా గ్రాబ్ చేసి తీసేసుకున్నాను. నాకు అంత బాగా నచ్చింది ఇది. సో నెక్స్ట్ చూపించే బ్యాగ్ కూడా మళ్ళీ పార్టీ వేర్ బ్యాగ్ అనమాట. ఇది
నార్మల్ దేనికైనా సెట్ అవుతుంది. గ్రే కలర్, కొంచెం లైట్ గా గ్లాసీ, కొంచెం షైనీ గ్రే అన్నమాట. లావీ బ్యాగ్. ఇప్పుడు మనం క్లోజ్ రిలేటివ్స్ ఫంక్షన్స్ ఉన్నా చాలా క్యారీ చేస్తే చాలా ఉంటుంది కదా, టచ్అప్ కి, ఇంకా వాల్యుయబుల్ థింగ్స్ లైక్ గోల్డ్ అదని పెట్టుకోవడానికి, మంచి స్టోర్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఎంత స్టోర్ చేసినా కూడా దీని షేప్ మాత్రం షేప్ అవుట్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఒక క్లాసీ బ్యాగ్. ఇది రాయల్ బ్లూ కలర్ అన్నమాట, మంచి డామినెంట్ కలర్. దిస్ ఇస్ ఫ్రమ్ టామీ హిల్ఫిగర్. దీని మీద వచ్చేసి ట్రేడ్ మార్క్ కలర్ కాంబినేషన్ తోనే ఒక స్ట్రాప్ వచ్చింది. దానిపైన టామీ హిల్ఫిగర్ దీని లోగో కూడా వచ్చింది. అండ్ నాకు ఈ లోగో వల్ల ఈ బ్యాగ్ కి ఒక పాప్ లుక్ వస్తుంది అనిపిస్తుంది. చాలా క్లాసీ ఉంటుంది అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుంది. ఇక్కడైతే ఫోన్ హోల్డర్ ఉంది, సింగిల్ జిప్ విత్ సింగిల్ కంపార్ట్మెంట్. కాకపోతే లోపల సైడ్ కి ఒక జిప్ వచ్చింది అండ్ ఇక్కడ సైడ్ ఆపోజిట్ సైడ్స్ లో వచ్చాయన్నమాట. ఇంకో సైడ్ కార్డ్ హోల్డర్ వచ్చింది. ఇది నాకు చాలా స్పెషల్ ఎయిర్పోర్ట్స్ కి, లైక్ ఎప్పుడైనా ఒకేషనల్లీ రిచ్ హైఫై స్పెషల్ ఒకేషన్స్ కి, స్పెషల్ పార్టీస్ కి నేను యూస్ చేస్తాను. లైక్ చూడగానే నార్మల్ క్యాజువల్ వేర్ లాగా వేసుకోవాలనిపించదు, ఎందుకో లైక్ అట్లా వెళ్ళిపోతుంది. ఇది క్లాసీ మ్యాట్ కలర్ అన్నమాట, మ్యాట్ బ్లాక్. నార్మల్ పార్టీస్ స్పెషల్లీ ఫార్మల్స్ కి చాలా అంటే చాలా 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 బాగుంటుంది. దీనికి ఇది కూడా టామీ హిల్ఫిగర్దే, ఒక స్ట్రాప్ వచ్చి దీని మీద టామీ హిల్ఫిగర్ లోగో వచ్చింది. అండ్ ఇక్కడ ఫోన్ హోల్డర్ ఉంది అండ్ అగైన్ ఇక్కడ కూడా సింగిల్ జిప్, సేమ్ ఒక సింగిల్ కంపార్ట్మెంట్. ఇందాక దానిలాగానే ఒక సైడ్ జిప్ వచ్చింది, ఇంకా కార్డ్ హోల్డర్ వచ్చింది. మనము ఎక్కువగా ఫార్మల్ మీటింగ్స్ ఉంటాయి కదా, ఆఫీస్ మీటింగ్స్ అలాంటి వాటికి బాగా యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఒక షాపింగ్ బ్యాగ్. ప్రస్తుతానికి అయితే మనం ఎక్కడ బయటికి వెళ్ళినా, మాల్స్, పెద్ద పెద్ద స్టోర్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా పేపర్ బ్యాగ్స్ ఇస్తున్నారు కదా, అవి రీయూజబుల్ ఉండడం లేదు. లైక్ వన్స్ ఆర్ ట్వైస్ యూస్ చేయడం చిరిగిపోతుంది. ఇంకా ప్లాస్టిక్ తీసుకున్నామంటే ఇప్పుడు మనం ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలని ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం కాబట్టి నో ప్లాస్టిక్. సో నేను రీసెంట్ గా ఇలాంటి బ్యాగ్ తీసుకున్నాను. దిస్ ఇస్ ఫ్రమ్ వెస్ట్ సైడ్స్ అండ్ ఇది చాలా అంటే చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఫోల్డబుల్ అన్నమాట, ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. సో చిన్నగా ఫోల్డ్ చేసేసి నేను ఒకవేళ బైక్ లో వెళ్తాను డిక్కీలో వేసేస్తాను, లేదంటే ఇంకా వేరే బ్యాగ్ క్యారీ చేసే బ్యాగ్ లో వేస్తాను. అండ్ చూడ్డానికి ఇలా కనిపిస్తుంది, చాలా అంటే చాలా స్టఫ్ పడుతుంది ఇక్కడ. దీనికి ఏం జిప్ ఉండదు అండ్ ఎంత పెట్టినా కూడా అది షేప్ అవుట్ అవ్వదు. సో నాకు దీంట్లో అది బెస్ట్ అనిపించింది. ఇది వచ్చేసి లైట్ బ్లూయిష్ షేడ్ అన్నమాట, కొంచెం గ్లాసీ లుక్ ఉంది, చాలా బాగుంది కదా. ఇప్పుడు నేను చూపించే రెండు బ్యాగ్స్ కూడా మోచి కలెక్షన్ అన్నమాట. ఇది వచ్చేసి లెదర్ బ్లూ, సింపుల్ లైట్ బ్లూ కలర్ లెదర్ది. ఇది దేనికైనా బాగా సెట్ అవుతుంది, లైక్ డీసెంట్ కుర్తీస్ కి చాలా బాగుంటుంది, డీసెంట్ గా ఉంటుంది చాలా. స్పెషల్లీ ఇండియన్ వేర్ కుర్తీస్ అలాంటి వాటికి చాలా బాగా సెట్ అవుతుంది. ఇది వచ్చేసి నేవీ బ్లూ కలర్. ఈవెన్ దిస్ ఇస్ ఫ్రమ్ మోచి. పైన రెయిన్బో కలర్స్ ఉన్నాయి. అన్ని కలర్స్ ఉండడం వల్ల ఏ డ్రెస్ వేసుకునే ఎనీ వెస్టర్న్ వేర్ కి బాగా సెట్ అవుతుంది. అండ్ ఇది కూడా ఒక స్లింగ్. మీ దగ్గర స్లింగ్ కలెక్షన్ చాలా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ చూపించే బ్యాగ్స్ వచ్చేసి ఎవ్రీడే బ్యాగ్స్ అన్నమాట. దిస్ ఇస్ ఫ్రమ్ హేమ్లిన్. ఒక బ్లాక్ కలర్ ది, సింపుల్, కొంచెం లైట్ షైనీ, కొంచెం గ్లాసీ ఉంది. అండ్ దిస్ ఇస్ కెప్రెసీ బ్యాగ్, ఒలీవ్ గ్రీన్ కలర్. అండ్ దీంట్లో అయితే చాలా చూడడానికి ఇలా కనిపిస్తుంది, వేసుకోవడానికి చాలా ఉంటుంది, లైక్ చాలా సరిపోతుంది. అండ్ ఇవి రెండు మంచిగా సూపర్ మార్కెట్స్ కి, స్పెషల్లీ మామ్స్ కి, ఇదైతే మదర్స్ కి, వాళ్ళు ఎప్పుడైనా ఒకటి మనలాగా మ్యాచింగ్ వాలెట్స్, బ్యాగ్స్ చేంజ్ చేయరు కాబట్టి వాళ్ళకి ఇలాంటివి అయితే చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇది కూడా ఒక స్లింగే విత్ సింగిల్ కంపార్ట్మెంట్. దిస్ ఇస్ హేమ్లిన్. ఒకవేళ మీరు ఆన్లైన్లో ఎక్కడైనా అమెజాన్లో కానీ హేమ్లిన్ వెబ్సైట్స్లో కానీ చూసినా కూడా ఎవ్రీడే బ్యాగ్ అనే కనిపిస్తుంది. నచ్చినట్లయితే తీసుకోవచ్చు. ఇది ఐస్ బ్లూ కలర్ అండ్ బ్యాగ్. ఇక్కడ బ్రాండ్ నేమ్ వచ్చింది అండ్ అనేసి.
గోల్డ్ చైన్ వచ్చింది. సో దట్ మీకు మంచి రిచ్ లుక్ వస్తుంది. దీనికి కూడా 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది, స్పెషల్లీ వెస్ట్రన్ వేర్ పార్టీస్కి. 2 కంపార్ట్మెంట్స్ వచ్చాయి. ఒక దాంట్లో మనం ఫోన్ వేసుకున్నాం కూడా, ఇంకో దాంట్లో లైక్ పార్టీస్కి వెళ్తే యూజువల్గా లిప్స్టిక్ కోంబో క్యారీ చేయడం అలవాటే కదా. నేనైతే లిప్స్టిక్ కదలను అసలు. సో ఇలాంటి వాటి వేసుకోవడానికి చాలా బాగుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇప్పుడు నేను మీకు నా బ్యాగెట్ బ్యాగ్స్ చూపిస్తున్నాను. నా దగ్గర బ్యాగెట్ బ్యాగ్స్ కూడా చాలా ఉన్నాయి, ఎందుకంటే మా అక్కకి బ్యాగెట్ అంటే చాలా ఇష్టము. అదొక్కటే కాదండి, ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది. అందుకే మేము డైలీ వేకి ఎవ్రీడే యూసేజ్కి మేము బ్యాగెటే ప్రిఫర్ చేస్తాము. ఇవి అన్నీ స్లింగ్స్. ఇది మాత్రం ఒక నార్మల్ పెద్ద బ్యాగ్ అనమాట. ఇప్పుడు నా బయటికి వెళ్తే అలా వేసుకోవడానికి ఉంటుంది. సో ఇవి నా బ్యాగ్ కలెక్షన్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.